రోడ్డు భద్రత అనేది కేవలం నిబంధన కాదు, అది ఒక సామాజిక బాధ్యత అన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన అరైవ్ ఎలవ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు డీజీపీ. టూ వీలర్లు, పాదచారులకే ఎక్కువగా ప్రమాదాలు గురవుతున్నారన్నారు కలెక్టర్. బైక్పై వెళ్లేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు సిపి గౌసాలం. నాకు 8 years ఉన్నప్పుడు మా నాన్న చనిపోయింది యాక్సిడెంట్లో. కొత్త బైక్ తీసుకొని ఒక 3 daysకి రోడ్ క్రాస్ చేసేటప్పుడు కారు వచ్చి గుద్ది ఒక 1 day హాస్పిటల్ నుండి చనిపోయింది. ఇప్పుడు 5 months అవుతుంది. మా అన్న కూడా టెంపుల్కి వెళ్తాను వెళ్ళి యాక్సిడెంట్ చనిపోయింది. నాన్న లేకపోయినా కూడా అన్న ఉన్నాడు అనుకున్నా. అసలు మా బతుకు కూడా ఇంకా బతకాలనిపించలేదు. ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉంటుందని గుర్తుంచుకొని ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి వ్యక్తి, అది చిన్న గ్రామమైన పల్లెైనా హెల్మెట్ ధరించండి. మాకున్న ఒక్కగానొక్క ఆస్తి ఆయనే. ఊరు మొత్తం మంచి పేరు తెచ్చుకొని మాకు మాత్రం అన్యాయం చేసిపోయిండు. పిల్లల బరువు బాధ్యతలన్నీ ఇప్పుడు ఎట్లనో మాకేం అర్థమవుతలేదు. అందరు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. సలీం, సాదిక్, ఎం రంజిత్, కే భరత్ పరిధిలో దాదాపు 100-200 హెల్మెట్లని పంపిణీ చేయడానికి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని నార్మల్గా మనం ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మన అమ్మ కానీ నాయన కానీ ఏమంటారు, క్షేమంగా పోయి రమ్మంటారు, మంచిగా పోయి మంచిగా రా అంటారు. దానికోసం అని చెప్పి అరైవ్ అలైవ్ అంటే క్షేమంగా పోయి రాండి అంటే జీవిత ప్రాణాలతో రాండి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్కి అరైవ్ అలైవ్ అన్న పేరు మీద ఈ నామకరణం చేసి ఈ పేరు మీద నడిపిస్తున్నాం. ఇది స్టేట్లో, భారతదేశంలో ఎంత పెద్ద సమస్య అయిపోయింది అంటే రోడ్ సేఫ్టీ అన్నది. మన స్టేట్లో తీసుకుంటే హత్యలలో చనిపోయిన వాళ్ళు 800 మంది ఉంటే రోడ్ల మీద యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు 7,500 మంది. అంటే 800 persons మర్డర్స్లో చనిపోతే 7,500 మంది రోడ్ యాక్సిడెంట్స్ చనిపోయిండ్రు. అంటే ఆల్మోస్ట్ 9 to 10 times ఎక్స్ట్రా రోడ్డు మీద చనిపోయింది అన్నమాట. అట్లీస్ట్ మర్డర్స్లో చనిపోతే దానికి ఒక కారణం ఉంటుంది, ఒక మోటివ్ ఉంటుంది, ఒక చంపినోనికి ఒక అబ్జెక్టివ్ ఉంటుంది. వాళ్ళకి ఏదో పొలం పంచాయతీ ఉండొచ్చు, గట్టు పంచాయతీ ఉండొచ్చు, గట్టు పంచాయతీ ఉండొచ్చు, చెట్టు పంచాయతీ ఉండొచ్చు, లేకపోతే పాత పగలు ఉండొచ్చు, లేకపోతే అక్రమ సంబంధం ఉండొచ్చు. ఏదో కారణాల వలన ఇంకొని చంపుతాడు. కానీ ఇక్కడ రోడ్ మీద జరిగేటువంటి యాక్సిడెంట్లో ఎట్లాంటి కారణం లేకుండా కేవలం నెగ్లిజెన్స్ వలన, పట్టించుకొనితనం వలన, నిర్లక్ష్యం వలన సరిపోతున్నారన్నమాట. అందుకోసం అని చెప్పి ఇది ఒక పెద్ద సామాజిక సమస్యగా మారిపోయింది, సామాజిక భద్రత సమస్యగా మారిపోయింది. కాబట్టి దీన్ని ఒక పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కలిసి చేస్తే లాభం లేదు. దీన్ని ఒక ఉద్యమం లేక మొత్తం ఎంటైర్ సొసైటీ మొత్తం ఉద్యమం లేక ఇందులో భాగస్వామ్యం చేసుకోవాలి. అన్ని వింగ్స్ ఆఫ్ గవర్నమెంట్, అన్ని ప్రభుత్వ శాఖలు అన్ని కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. అట్లనే రాజకీయ పరంగా కూడా వార్డు మెంబర్ స్థాయి నుంచి, గ్రామంలో ఉండే వార్డు మెంబర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి వరకు కూడా అందరూ కూడా ఈ క్యాంపెయిన్లో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెందినటువంటి గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మేము అట్లాగే ఆనరబుల్ సీఎం గారితో ఇది రిక్వెస్ట్ చేసినప్పుడు వారు ఎంబడే యాక్సెప్ట్ చేసి ఇది చాలా పెద్ద సమస్య, మనం దీన్ని ప్రతి గ్రామానికి గడపకు తీసుకుపోవాలి, ప్రతి వ్యక్తి కూడా దీనికి సంబంధించి చైతన్యంగా కావాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ టైం మాకు ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రోగ్రాంలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ ఉండదు, కానీ ఫస్ట్ టైం దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక ప్రణాళిక ప్రోగ్రాంలో, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో దీన్ని ఇంక్లూడ్ చేశారు. అండర్ ద 99-day ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక and even prior to that, the Arrive Alive campaign is going very successfully in Telangana. కొన్ని చాలా ముఖ్య విషయాలు ఒక రకంగా రేజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ హిట్ అండ్ రన్ కేసెస్ స్కీమ్ కింద ప్రొవిజన్స్ ఉండడం ఒక రకంగా ఈ అవగాహన ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. మన జిల్లాలో క్లెయిమ్స్ తక్కువ వస్తున్నాయి. ఐ థింక్ హార్డ్లీ వీ హ్యాడ్ 30 cases of hit and run claim, whereas even Supreme Court guidelines have mentioned that ఈ స్కీమ్ గురించి అవగాహన ఇంకా పెంచగలిగితే whenever there is any critical road accident, అది చాలా వరకు it will become a useful tool for the families to recover in terms of financial distress.
పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ నడుస్తుంది. దిస్ ఇస్ అ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అవర్ బిలవెడ్ డీజీపీ సార్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ స్టార్ట్ అయింది. అప్పుడు నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో 3 phases చాలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ మంత్లో కూడా ఫుల్ 1 week మండే ఆన్వర్డ్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కూడా చాలా ప్రోగ్రామ్ మేము చేశాము. టోటల్ చూస్తే మోర్ దెన్ 600 ప్రోగ్రామ్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో స్మాల్ అండ్ బిగ్ అన్ని కలిపి చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ రిలేటెడ్ పాయింట్స్ మేము కవర్ చేస్తున్నాము. ఫస్ట్ 3 phases విలేజెస్ లెవెల్లో, స్కూల్ లెవెల్లో, కాలేజెస్ లెవెల్లో, సిటీస్లో, ఇంపార్టెంట్ యాక్సిడెంట్ ప్రోన్ విలేజెస్లో అన్ని ప్లేసెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దీంతో పాటు పబ్లిక్ వెహికల్స్ వాడుతున్న డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, 2-wheeler డ్రైవర్స్ అందరికీ ఐ మెడికల్ చెకప్ అండ్ జనరల్ మెడికల్ చెకప్ కూడా చేయడం జరిగింది. అందరికీ సిపిఐ ట్రైనింగ్ అండ్ ఫస్ట్ ఎయిడ్ డ్రిల్ ట్రైనింగ్ రిలేటెడ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.